ఇంతగా చెప్తున్నాడు, ఇంతగా వీటికి ఎఫెక్ట్ అవ్వకు, వీటికి ప్రభావితం అవ్వకు, రెండింటిని సమానంగా చూడు అని ఎందుకు భగవంతుడు ఇలా చెప్తున్నాడు? ఎందుకంటే అలా ఉన్నప్పుడు మోక్షానికి నువ్వు అర్హుడివైతావు. అంటే ద్వంద్వానికి లోబడకూడదు. అంటే డ్యువాలిటీ, దీని ఏమంటారంటే దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ డ్యువాలిటీ. ఇక్కడ డ్యువాలిటీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. డ్యువాలిటీ అంటే ఏంటంటే మీరు ఏం చెప్పినా కూడా దానికి ఆపోజిట్ ఇంకోటి ఉంటుంది ఈ ప్రపంచంలో. బాధ అంటే నవ్వు, సుఖం అంటే దుఃఖం, పగులు అంటే రాత్రి, వేడి చలి, ఎండ వాన. అంటే మీరు ఏ చెప్పినా కూడా దానికి ఆపోజిట్ ఇంకోటి ఉంటుంది. అంటే ద్వంద్వం ఉండే ప్రపంచం ఇది. రెండు ఉంటాయి, అటు ఉంటుంది ఇటు ఉంటుంది, ఆపోజిట్ ఉంటుంది. అలా దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ డ్యువాలిటీ అంటారు. ఈ రెండింటిని మనం ఈక్వల్ విజన్తో చూడడానికి ట్రై చేయాలి. అప్పుడు మనము అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ద లైఫ్ ఏంటి? మోక్షం. వీటికి అర్హులమవుతాం మనము. ఏంటి మోక్షం అంటే? అసలు మోక్షం అంటే మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితికి చేరటాన్ని మోక్షం అంటారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు సోల్ అనేది, జీవాత్మ అనేది ఎటర్నల్.